హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజెస్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక సోషల్ మీడియాస్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. లింక్ని వార్తా వివరాల్లోకి వెళ్దాం. ధాన్యం కొనుగోలులో జాప్యం నెల దాటిన కొన్నది 5 లక్షల టన్నులే. ఇప్పటికీ సెంటర్లకు పరికరాలు ఇవ్వలే. ఇలాగైతే ధాన్యం కొనుగోలు సాగేది ఎట్లా? 2 రోజుల క్రితమే గన్ని సంచులకు టెండరు, కాంటాలు, వెయింగ్ మెషిన్లు, ప్యాడీ కిన్నర్లు కొనుగోలుకు ఇంకా టెండర్లే పిలవలేదు. కొనుగోలుకి ఇంకా టెండర్లే పిలవలేదు అంటే మొత్తం రైతులంతా నాశనం అయినాక మెల్లగా అప్పుడు చేతులు ఆకులు పట్టుకున్నట్టు మెల్లగా దిగుతారనమాట. ఈ రంగం బృందంలోకి అధికారులు, ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మెల్లగా దిగుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని క్వింటాల ధాన్యం కొనాలంటే ఆగమాగం అవుతుంటారు కదా. కొంత నాశనం అయినాక కొన్ని వర్షం పడి కొన్ని కొట్టుకుపోతుంటాయి, కొన్ని బుడగళ్ళు పడి ఒడ్లు రాలిపోతుంటాయి, కొన్ని ఆడ సెంటర్ల దగ్గరనే తడిచిపోయి ధాన్యం ముద్దయిపోతుంది, రేట్ తక్కువకి వస్తుంటుంది. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇదంతా పెద్ద డ్రామా నడుస్తుంటుంది ప్రతిసారి. ఇక ముందస్తు చర్యలు తీసుకొని అవగాహన ఉండదు అధికారులకి. ఆడ ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గర ఇంకా గన్ని సంచులే రాలేదు. ఆడ సంచుల గురించి ఎదురు చూస్తున్నారు. దేంట్లో చేట్ల దోషిట్ల పట్టుకొని కాట పెడతారా? ఏం అధికారులు ఉన్నారు? రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆడ కొనుగోలు సెంటర్ల దగ్గర, గొన సంచులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీలో త్వరలోనే 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫస్ట్ ఉన్నోళ్ళకైతే జీతాలు చక్కగా ఇయ్యారు. కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు చక్కగా ఇచ్చినాక ఈ 3038 మంది కొత్త వాళ్ళు వద్దురు కానీ ఉద్యోగాలు ఇయ్యరు కానీ ఫస్ట్ పాతోళ్ళకైతే జీతాలు చక్కగా ఇస్తే బాగుంటుంది. నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ను భయపెట్టడానికి బీహార్ బహిరంగ సభలో ఖర్గే. నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్కు భయపెట్టడానికి. కాంగ్రెస్ భయపడలేదేమో, మీరు భయపడేవాళ్ళు కాదు కదా. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఈడీ వస్తేంది, ఏది వస్తేంది, విచారణ ఎదుర్కోండి, నిజ నిర్ధారణ అవుతుంది, నిరూపించుకోండి నిర్దోషులు అని చెప్పేసి. మీరు తీసుకొచ్చిందే కదా ఈడీ. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఖర్గే గారు పెద్ద మనిషి, అంత ఎరుకున్న విషయమే కదా. సీఎం రేవంత్ కు రైతు గోడు పట్టదా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఈ రైతు గోడు ఇక్కడ చూడు, ఎదురు చూస్తున్న కుప్పలు పోసుకొని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయా లారీలు, ఎప్పుడు వస్తాయా సంచులు, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు లోడింగ్ పెడదామని చెప్పేసి. కాంటా మిషన్లు ఉండవు, పనోళ్ళు ఉండరు, కూలోళ్ళు ఉండరు, లారీలు ఉండే, సంచులు దొరికాడు. ఇట్లుంది ఆ కథ. బండి సంజయ్ గారు ఇక చూడు కథ. ఇక రైతులను ఆదుకున్నామంటే గిట్లా ఆదుకుంటారు అనమాట. వీళ్ళు ఎదురు చూడాలి, ఎప్పుడు వస్తారా అని పిట్టకు పెట్టినట్టు. సుప్రీంపై నో కామెంట్స్, ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నడ్డా ఆదేశాలు. సుప్రీంకోర్టుపై కొనసాగుతున్న బీజేపీ ఎంపీల మాటల దాడి, అత్యున్నత న్యాయస్థానంపై నిషికాంత్ దినేష్ శర్మ విమర్శలు. అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదని నడ్డా న్యాయ వ్యవస్థను అగౌరవపరచొద్దని పార్టీ ఎంపీలకు పిలుపు. న్యాయ వ్యవస్థను అగౌరవపరిస్తే ఈ అత్యున్నతమైనది న్యాయస్థానము. ప్రజలకు ఏం జరిగినా పోయేది న్యాయస్థానం దగ్గరికి. కాబట్టి దాన్ని అగౌరవపరిస్తే మనం ఏం విలువనిచ్చుకున్నట్టు ఉంటుంది న్యాయస్థానానికి. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు. టెట్లో అర్హులకు అవకాశం ఇచ్చిన సర్కార్. 44 ఏళ్లకు అభ్యర్థుల వయోపరిమితి. 45 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి. మే 15 వరకు ఆన్లైన్ దరఖాస్తులు. మే 30న వెబ్సైట్లో హాల్ టికెట్లు. భాషా నైపుణ్య పరీక్షకు సన్నాహాలు. టెట్ వెయిటేజీ 20% వర్తింపు. రోజుకు 2 సెషన్ల వారీగా పరీక్షలు. లోతుపాట్లు లేకుండా చర్యలు చేపట్టిన విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఏదైతే 44 ఏళ్ల వరకు అభ్యర్థుల వయోపరిమితి అన్నట్టు 44 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి పెట్టుకోవచ్చు అనమాట అభ్యర్థన ఉద్యోగానికి. సో ఈ 44 ఏళ్ళు వచ్చే వరకు ఇంకా ఉద్యోగాల గురించి దేవులాడుతారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి పరిస్థితులు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పిల్లలు ఎప్పుడు కానాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు రిటైర్ కావాలి. సగం ఏజ్ అయినాక సగం ఏజ్ దాకా ఇంకా ఉద్యోగాల గురించి దేవులాడుతూనే ఉంటారు అనమాట. అమరవీరుల స్ఫూర్తితో ఆదివాసుల అభివృద్ధి. ప్రజాప్రభుత్వం పునరంకితం. ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల సాయం. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని గిరిజనులు. అడవి ఆదివాసుల బంధం విడగొట్టొద్దని వినతి. వాస్తవానికి ఆదివాసుల బంధం మన దినసరి అనసూయక్కకి బాగుంటుంది. సో అటాచ్మెంట్ అనేది బాగుంటుంది. సో వారి మెజారిటీ ఓట్లు కూడా మన సీతక్కకి పడుతూ ఉంటాయి. కాబట్టి ఈనాడు గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులకు డెవలప్మెంట్ గురించి అహర్నిశలు మన అక్క కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి సీతక్క గారు
సో వాళ్ళు విద్యావంతులు కావాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి అన్నట్టు కూడా సీతక్క గారు కోరుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరు డెవలప్మెంట్ కావాలి. సో ఇంద్రవెల్లి అప్పుడు జరిగినటువంటి సంఘటన బాధాకరం కాబట్టి వాళ్ళని స్మరించుకొని వారిని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణకు దిశ గులాబీ జెండానే బీఆర్ఎస్ ఓటమితో పెద్ద ఎత్తున నష్టపోయిన రాష్ట్రం. ఓఆర్ఆర్ లోపల ఆ రెండు పార్టీలను జనం నమ్మలేదు. ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనోళ్లను గెలిపించుకుందాం. రేవంత్ రెడ్డికి సీఎం ఛాన్స్ వచ్చింది, మంచి పనులు చేయాలి. ఉద్యమ నేత ఆనవాళ్లు తొలగిస్తామనడం అనాగరిక చర్య. రాహుల్ సోనియాపై 7 కేసులు, స్పందించని రేవంత్. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం. తెలంగాణకు మోడీ చేసిందేమిటి? ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డ కేటీఆర్. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నేతల చేరికలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. గెలుపు ఓటములు అనేవి కామన్. ఆ కేటీఆర్ గారు మీరు కూడా గతంలో 2 టర్ములు రూల్ చేసినారు, ఓడిపోయినారు. మరి మీరు సరిగ్గా చేసి ఉంటే ఎందుకు ఓటమి పాలవుతుంది? ఒకసారి అది ఆత్మవిమర్శన చేసుకోవాలి. మనం విమర్శించుకున్నప్పుడే కదా మన తప్పులు ఏందో తెలిస్తే తర్వాత అవతలను విమర్శించవచ్చు. సో మీరు చక్కగా చేసి ఉంటే ఈనాడు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తుండే? సరే, ఈనాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మీరు అంటున్నారు. మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. సో ఇది ప్రజలను మనం చూస్తాను ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.